హాయ్ ఎవ్రీవన్! ఈరోజు నేను నా హెయిర్ ఎక్స్‌టెన్షన్‌కి మెయింటెనెన్స్ కోసం వచ్చాననమాట. నేను 1 ఇయర్ నుండి హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అనేది వాడుతున్నాను. చాలామంది నా హెయిర్ ఇంత పొడుగ్గా ఎలా అయింది అని కామెంట్స్‌లో అడుగుతున్నారు, డీఎమ్స్ చేస్తున్నారు. కాబట్టి చిన్ని వ్లాగ్ మీకోసం అనమాట. నేను 1 ఇయర్ నుండి ఇండియన్ కర్ల్స్ వాళ్ళ దగ్గర హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అనేది పెట్టించుకున్నాను. నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. ఈ టైంలో నాకు అంత లాంగ్ హెయిర్ రావడం అంటే అసలు మాటలు కాదు కదా! అందుకని ఇండియన్ కర్ల్స్ వాళ్ళని కలవటం జరిగింది. వాళ్ళు చక్కగా నాకు ఎంత లెంగ్త్ కావాలి, ఎంత వాల్యూమ్ కావాలి అడిగి తెలుసుకొని చక్కగా అరేంజ్ చేసి ఇచ్చారు. నాకిది ఈజీ మెయింటెనెన్స్ కూడా అయిపోతుందండి. నేను 1 ఇయర్ నుండి వాడుతున్నాను కాబట్టి నాకు చాలా ఈజీగా మెయింటెనెన్స్ అనేది అవుతుంది. చక్కగా మనం ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే అలా వేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కూడా నాకు అంతగా లేదండి. నార్మల్‌గా మనకు హెయిర్ ఫాల్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుందనమాట. ఈ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి మనం 3 మంత్స్‌కి ఒకసారి వీళ్ళ దగ్గరికి రావాల్సి ఉంటుంది మెయింటెనెన్స్‌కి. వీళ్ళు తిరిగి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఇలాగా అరేంజ్ చేస్తారనమాట. 3 మంత్స్‌కి తప్పకుండా రావాలని వీళ్ళు అప్డేట్ ఇస్తూ ఉంటారు. చక్కగా మనం మర్చిపోయినా సరే వాళ్ళు మెసేజ్‌లు పెట్టి పిలుస్తారు. వీళ్ళ దగ్గర సింగిల్ డోనర్ అండ్ డబుల్ డోనర్ హెయిర్ అనేది ఉంటుందండి. సింగిల్ డోనర్ అంటే ఒక హ్యూమన్ నుండే తీసుకుంటారనమాట హెయిర్‌ని. డబుల్ డోనర్ అంటే మనకి హెడ్ నుండి లెంత్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఒకటే సైజులో వస్తుందనమాట. అంటే వాల్యూమ్ అనేది ఒకటేలాగా ఉంటుంది. అలా డబుల్ డోనర్‌ది కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర గ్రేడ్ 1 ఇంకా క్వాలిటీ కూడా నంబర్ 1గా ఉంటుందండి. నాకైతే ఇక్కడ చాలా నచ్చింది. నా నా కోరికైతే తీరింది. మంచిగా నేను ఎలా కావాలనుకున్నానో నా హెయిర్‌ని అలా చక్కగా అరేంజ్ చేసి ఇచ్చారు. చక్కగా మనం ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు. మనకి బరువు కూడా అంతగా అనిపించదండి. కొత్తగా వేయించుకునే వాళ్ళకైతే ఈ హెయిర్ అనేది 1 వీక్ వరకు కాస్త బరువుగా అనిపించవచ్చు. నాకు అది కూడా అనిపించలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి అనిపించలేదేమో బహుశా. 1 వీక్ తర్వాత మనం నార్మల్‌గా అయిపోతుంది. అసలు మన హెయిర్ అయినా ఇది మనం పెట్టించుకున్న తర్వాత బయట ఫంక్షన్స్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చూసిన వాళ్ళు కూడా మన ఓన్ హెయిరే అనుకుంటారు. ఎందుకంటే ఇది హ్యూమన్ హెయిర్ కాబట్టి మన ఓన్ హెయిరే అనుకుంటారు. అసలు మనం ఇది ఇలాగా ఎక్స్‌టెన్షన్స్ పెట్టుకున్నామా అని కూడా అస్సలు అనిపించదు. నేనైతే చక్కగా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హెయిర్ తోటి. ఇంకా చెప్పాలంటే ఈ హెయిర్ చూసిన వాళ్ళందరూ ఇంకా నా అందం పెరిగిందని చెప్తున్నారు. నేనైతే చాలా చాలా వాళ్ళు చెప్తున్నది ఆ పొగడ్తలకి నేను చాలా పొంగిపోతూ ఉన్నాననమాట. నేను ఈ హెయిర్ స్టైల్ తోటి నా నా బ్యూటీనెస్‌ని పెంచుకున్నానని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ గర్ల్స్.